నువ్వు దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ ప్రతి ఆశీర్వాదంలో జీవించడము దేవుని యొక్క చిత్తము. చాలామంది బంధించకుండా గద్దించకుండా 7 సార్లు ప్రభువా నా ప్రార్థన వింటలేవో ప్రభువా 7 సార్లు ఏడ్సే కాదు, గద్దించాలి. లేచి ఏం చేయాలి? లేచి గద్దించాలి. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నాడు. పాత నిబంధనలో మోషేకు దేవుడు కర్రను ఇచ్చాడు. ఆ కర్ర ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫరో సైన్యం వారిని దాసులుగా తీసుకుపోదామని వచ్చినప్పుడు మోషే దేవుని మొరపెడుతున్నాడు. అయ్యో మోషే, ఎందుకు మొరపెడుతున్నావు? నేను కర్ర ఇచ్చిన, కర్ర సాపు సముద్రం వైపు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తుంది తెలుసా? నీకున్న పరిస్థితుల మధ్యలో ప్రైజ్ గాడ్, హల్లెలూయా, నీకున్న పరిస్థితుల మధ్యలో నువ్వు గద్దించమని చెప్తాడు. హల్లెలూయా. చాలామంది ఏం చేశారంటే నిజంగా ప్రభువా నన్ను ఈ విధంగా ఎందుకు ఇచ్చినావు, నువ్వు పరలోకి పోయి అడిగితే నేను నీకు అధికారం ఇచ్చినా, నువ్వు ఎందుకు ఇచ్చినావు అని దేవుడు చెప్తాడు. నీ పరిస్థితిని నువ్వే మార్చుకోనికి దేవునికి అధికారం ఇచ్చాడు. మా వింటాల వాక్యం? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. కానీ నీవు కృంగిపోకుండా సైతాను, అందుకే చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. చాలామంది దేవుని లోబడి ఉండాలి కానీ అపవాదిని ఎదిరిస్తలేరు. అందుకే శోధనలో మునిగుతాళ్ళు. వ్యతిరేకమైన పరిస్థితి ఎందుకు వస్తున్నాయి? కుటుంబంలో సమస్యలైనా, కుటుంబంలో గొడవలైనా గద్దించండి. వ్యతిరేక పరిస్థితి అన్ని కూడా గద్దించండి. హల్లెలూయా. ఎప్పటివరకు గద్దించాలి? నీ యొక్క లోపల స్పర్శ వస్తుంది, అప్పటి వరకు గద్దించు. నువ్వు గద్దిస్తున్నావు జీవితాంతం కాదండి, కొన్ని దినాలు గద్దించు, మొత్తం మారిపోతాయి పరిస్థితులన్నీ కూడా, నీకు అనుకూలంగా అయిపోతాయి. నీకు వ్యాధి ఉన్నదా, వ్యాధిని గద్దించు. వ్యాధితో బాధపడుతున్నారు చాలామంది. చూడండి, నీ వ్యాధి కొరకు యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. ఇది నమ్ముతలేరు చాలామంది. వ్యాధులతోటి 7 సార్లు, కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు బంధించమని చెప్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలామంది చూడండి, వారు తీసుకునే నిర్ణయాలను బట్టి వాళ్ళు వ్యాధులతో చనిపోతున్నారు చాలామంది క్రైస్తవులు. అసలు కొత్త నిబంధనలు చూడండి, ఎవరన్నా వ్యాధితో చనిపోయిందా అని ఒకసారి కొత్త నిబంధన చూడండి. దేవుళ్ళు ఉన్న వాళ్ళు, పాత నిబంధన కాదు, కొత్త నిబంధన. కొత్త నిబంధన రోగులైన్లు కాలేదని గారు, కానీ స్వస్థ పొందుకున్నారు. చాలామంది తెలియక పాత నిబంధన ప్రకారమే ఆలోచిస్తారు చాలామంది. యేసుక్రీస్తు మన నిమిత్తము ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. మన పరలోక రాజ్యం ఎంత నిశ్చయమో ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. హోంవర్క్ ఎవరు చేయాలంటే నువ్వు చేయాలి. హోంవర్క్ టీచర్ హోంవర్క్ ఇస్తుంది, మళ్ళీ టీచర్ చేస్తారా హోంవర్క్? నువ్వు గద్దించాలి. అందుకే నీ పరిస్థితులను. కొంతమంది ఎట్టుంటారంటే ఎప్పటి సేవకుని మీద ఆధారపడతారు. సేవకుని మీద స్టార్టింగ్ లెవెల్లో నువ్వు ఆధారపడు. నువ్వు ఎదగాలి, నువ్వు మెచ్యూర్డ్ కావాలి. హల్లెలూయా. నువ్వు శిష్యునిగా తయారు చేయబడాలి. అందుకే ప్రాముఖ్యమైన మాట ఏం తెలుసా? మీరు వెళ్ళి సమస్యలను శిష్యులే చేయమని చెప్పిండు. విశ్వాసులు చేయొద్దు, శిష్యులే తయారు చేయబడాలి. ఇది ప్రాముఖ్యమైనది. కాబట్టి నీకున్న వ్యాధితో నువ్వు బాధపడడం దోచితం కానే కాదు. ఎన్ని వ్యాధి అయినా నువ్వు గద్దిస్తే వెళ్ళిపోతుంది. ఆమె చెప్తలేరు, గట్టి చెప్తాము. దిస్ న్యూ టెస్ట్మెంట్ వాక్యం. కాబట్టి దేవుని గొప్ప అధికారం ఇచ్చాడండి. అధికారం నువ్వు వాడు, అధికారాన్ని వాడాలి. చాలామంది ఒక మాట చెప్తా వినండి. ఈ వ్యక్తి మీరే చెప్పాలి ఈ మాట. డాక్టర్ చెప్తాడు, ఈయన కనుక 2 గంటలలో నీళ్ళు కనుక తాగకపోతే చనిపోతాడని డాక్టర్ చెప్తాడు. ఆ వ్యక్తి కూడా నమ్ముతాడు, అవును నేను 2 గంటలలో నీళ్ళు తాగితే నేను చనిపోను అని నమ్ముతాడు. కానీ అయినా కానీ ఆ వ్యక్తి చనిపోయాడు. చెప్తారు ఎందుకు చనిపోయాడు? భయంతో చనిపోయిందని సిస్టర్ చెప్తాంది. భయంతో అంటుంది. ఇంకా విన్నారా? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ చెప్తారు మీరు. ప్రైజ్ గాడ్. ఆ వ్యక్తి చనిపోయిన కారణం ఏంటిది? ఆయన ఒక తలంపు అని బ్రదర్ చెప్తాను. ఇంకా మీకు కూడా చెప్పండి.
పెద్ద చెప్పండి. డాక్టర్ చేసిన అడ్వైస్ని బట్టి ఫీవర్ వచ్చేసింది అని చెప్పిండు. అంటే డాక్టర్ ఏమని చెప్పిండు? 2 గంటలలో నీళ్ళు తాగితేనే బ్రతుకుతాడని చెప్పిండు. ఆయన కూడా నమ్మిండు, కానీ అయినా చనిపోయింది ఆయన. ఎందుకు? విశ్వాసం కాదు ఇక్కడ. చెప్పండి. ఇంకా ఆయన నీళ్ళు తాగలే, అందుకే చనిపోయింది. అంటే నమ్ముతారు చాలామంది, కానీ క్రియ చేయడం విశ్వాసం. చాలామంది నమ్ముతారు, కానీ నువ్వు విశ్వాసం క్రియ చేయాలి, పని చేయాలి దాని మీద. నువ్వు ఎప్పుడైతే నమ్మిన దాని మీద పని చేస్తున్నావో అప్పుడే కార్యం చూస్తావు. చాలామంది నమ్ముతున్నారు, క్రైస్తవులందరూ నేను బాగా నమ్ముతున్నారు, నేను గొప్ప స్థితిలో ఉంటాను నమ్ముతున్నారు, కానీ క్రియ చేస్తలేరు. క్రియ చేయకపోయేసరికి దేవుడు ఏం చెప్పిండు? మీరు భూమి మీద వేటిని బంధిస్తారో నేను పరలోకం వాటిని బంధిస్తా. మీరు భూమి మీద వేటి విప్పుతారో పరలోకం విప్పుతా. ఇది మర్చిపోయి ఏం ఏడ్చాలి ప్రజలు. అందుకే చాలామంది చనిపోతున్నారు, చాలామంది వాళ్ళ బాధలలో చనిపోతున్నారు, వాళ్ళ వేదనలో చనిపోతున్నారు. ఎందుకు? దేవుడు నీకు పరలోక రాజ్యంలో దేవుడు నీకేమైతే పెట్టిండో అది భూలోకంలో అనుభవించకుండానే చాలామంది చనిపోతున్నారు. అందుకే నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. చాలా ప్రాముఖ్యమైనది. అందుకే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైందంటే విశ్వాసం అనేది పని చేయడం దాని మీద. హల్లెలూయా. నీకు ఏమవుతున్నా దాని మీద నువ్వు పని చేసేటప్పుడు నీవు ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటికి వచ్చేస్తావు. హల్లెలూయా. నీవు దేనైతే నమ్ముతావో దాని మీద పని చేయాలి. అందుకే మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 9 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. ప్రైజ్ గాడ్. యేసుప్రభు వారి విశ్వాసం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. చాలామంది ఉన్నారు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, కానీ చాలామంది ఉన్నారని వాళ్ళు వెనుకకు వెళ్ళిపోలే. అందుకే నీవు సంఘం రానికి ఏదో సాకు చెప్పొద్దండి, రావాలి. వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. ఈ పక్షవాయువు గల వాడిని తీసుకొచ్చారు. ఇంట్లోకి పోవడానికి సమయం లేదు, స్థలం లేదు. కానీ ఏం చేసిండు? వేటలో ఇల్లు ఇప్పుతారు వాళ్ళు. అవునా కదా? వాళ్ళది అది కాదు, వేరే వారి ఇల్లు ఇప్పుతాళ్ళు. ఆ విశ్వాసం చూసిండు ఆయన. అంటే నీవు దేవుని కొరకు ఎంత పరిగెత్తుకొని వస్తావో ఆ విశ్వాసం చూస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ పని వాళ్ళు క్రియారూపకంగా చేసిండు. వాళ్ళు వేరే ఉన్నారని ఆపలే. వాళ్ళు ఏమైతే అక్కడికి వచ్చిందో ఏ ఉద్దేశంతో వచ్చిండు, వాళ్ళు స్వస్థత జరగాలని వచ్చిండు. ఆ మీద అది ఇప్పి కిందికి దింపిల్లాట. దాంతో వాళ్ళ విశ్వాసం చూసి యేసుప్రభు చెప్తున్నాడు, వారి విశ్వాసం చూసి ఈ వ్యక్తి బాగా అయ్యిండు. నిజంగా నీవు జీవితంలో దేవునికి నీ విశ్వాసం నువ్వు కార్యసిద్ధి అయినప్పుడు, నీ విశ్వాసము నీవు దాన్ని ఆచరణ పెట్టినప్పుడు నీ జీవితంలో కార్యాలు చూసి నీ విశ్వాసం బట్టి ఇతరులు బాగుపడతారు. ఆమె చెప్తలేరు? హల్లెలూయా. నీ విశ్వాసం చూసి నీవే కాదు ఇతరులు నీ విశ్వాసం చూసి బాగవుతారు. అట్లా ఉండాలి నువ్వు విశ్వాస జీవితంలో. హల్లెలూయా. అట్లా ఉండాలి విశ్వాస జీవితంలో. నువ్వు ఆ విధంగా నీ విశ్వాసం చూసి ఇతరులు దొంగలోకి రావాలి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే ఆ వ్యక్తి బాగుపోనికి కారణం ఏంటంటే వీళ్ళు పని చేసిళ్ళు. మనం ఏం చేయాలంటే పని చేయాలి. నీకున్న దాని మీద నువ్వు పని చేయి. ఎట్లా పని చేస్తాము? నీ నోరుని పని, నీ నోరును తెరవాలి దేవుని కొరకు. దేవా నన్ను దీవించిన స్తోత్రములు, నన్ను ఆశ్రయించిన స్తోత్రములు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన స్తుతిస్తాను దేవా. నువ్వు చాలామంది ఏంటి తెలుసా, ప్రాణం చేస్తానే నాకు నిద్ర వస్తుంది అంటారు, వాక్యం చెబుతాను నిద్ర వస్తుందని చెప్తారు చాలామంది. నువ్వు పని చేస్తలేవు, పని చేస్తే నిద్ర వెళ్ళిపోతుంది. పని అంటే యేసు నామములో గద్దించాలి.
నిద్రను యేసు గద్దిస్తామని చెప్పాలి. యేసు నామములో నువ్వు లేవాలి దేవుని కొరకు. హల్లెలూయా. నీవు దేవునిలో నిన్ను ఆగుపట్టేది ఏది ఉన్నా కానీ దాన్ని గద్దించి పడేయాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడికి నువ్వు ప్రేజ్ చేయాలి నువ్వు. ఆమేన్. కాబట్టి నీ నోటి మాటనే చాలా నీ నోరుని బట్టే చాలామంది ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. నీ నోటిలో ఉన్నది దేవుని యొక్క శక్తి అంతా. నీ జీవితం అంతా నీ నోటిని ఆధారపడినది, దేని మీద లేదండి. నీ నోరే. నువ్వు అవిశ్వాసమైన మాటలు పలకడం ద్వారా నీ నోరుకు నువ్వు ఆజ్ఞాపించినవు ఇన్ని దినములు. అందుకే నోరే. కాబట్టి నీవు ఈ మంచి పని ఏ పని చేయాలంటే నీ నోరును మంచి వాటి కొరకు తెరవాలి, స్వస్థత కొరకు తెరవాలి, దీవెనల కొరకు నీ నోరును తెరవాలి నువ్వు. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు పని చేసి వాళ్ళు మనము కూడా మనకున్న నమ్మకం మీద పని చేసేటప్పుడు విశ్వాసం పెరుగుతుంది. ఇది సీక్రెట్. ఇది నమ్మకం ప్రతి ఒక్కరికి ఉన్నది. దేవుడు కార్యం చేస్తే నమ్మకం ఉంటుంది, కానీ ఆచరణలో పెడతలేరు. నువ్వు ఆచరణలో పెట్టేదే విశ్వాసం. హల్లెలూయా. నువ్వు ఆచరణలో పెట్టేదే విశ్వాసం. నువ్వు ఆచరణలో పెట్టినప్పుడు చూడండి, ఈ వాక్యం నేను కొన్ని రోజులు చెప్తాను. ఈ వాక్యం తర్వాత నీ పరిస్థితులు చూడండి, నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. లైఫ్ చేంజ్ అయ్యేది ఎక్కడైతే తెలుసా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భౌతికంగా దేవుడు ఈజీగా కార్యం చేస్తాడు. నీ మానసిక స్థితి మారాలి. నీ మానసిక స్థితి మారితే నువ్వు భౌతికానుసరంగా ఈజీగా దేవుడు కార్యం చూస్తావు. నీ యొక్క ఆత్మీయ స్థితి, నీ మానసిక స్థితి మారాలి, కేవలం అంతే. ఇది మార్చుకో అని వాక్యం సెలవిస్తాను. హల్లెలూయా. అందుకే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు ఒక నిందించుడు బయట చేయాలి. నేను ఒక నిర్ణయం తీసుకున్నా, నా జీవితంలో నేను ఒక నిందించుడు నేను పనిచేస్తాను. ఇతరులు నిన్ను లావ్ చేసిలా, నిన్ను బాధ పెట్టిలా, అది వేరు. కానీ చాలామంది ఏమంటారు తెలుసా, నేను ఈ కుటుంబంలో ఎందుకు పుట్టినా, మా తల్లిదండ్రులు చేయబట్టి నా జీవితం ఇట్టున్నదని చెప్తాంటారు. నేను చేసుకున్నా కాబట్టే, లేకపోతే నేను ఈమెను చేసుకున్నా కాబట్టి నా జీవితం ఇట్టున్నది అంటారు. అట్లా అనద్దు. ఒక నిందించడం ద్వారా ఓడిపోయేటోళ్ళు మాట్లాడే విధంగా మనం మాట్లాడద్దు. హల్లెలూయా. మనము గెలిచిన వ్యక్తులం. మనం గెలిచిన వ్యక్తులం. హల్లెలూయా. నా బంధువులు చేయబట్టి నేను ఈ విధంగా ఉన్నా అని అనద్దు. నువ్వు దేవుళ్ళు ఉన్నావు. ఇప్పుడు నువ్వు నీ బంధువులకు లేదు ఆ కృప, నీకున్నది ఆ కృప. నీ జీవితం మార్చుకునేంత స్తోమత నీ దగ్గర ఉన్నది ఇప్పుడు. హల్లెలూయా. నీ నోరును కరెక్ట్గా మారితే నేను జీవితాన్ని మార్చుకుంటావు. అందుకే ఒకరి మీద మనము నిందించద్దండి. అయిపోయింది, వదిలేయి, దేవునికి వదిలేయి. ఎవరిని నిందించక ఇప్పటి నుండి. హల్లెలూయా. ఎందుకంటే దాన్ని బట్టి నీవు ఓటమి పాలు చూస్తావు, కానీ గెలిచేవారు గెలిచే విధంగా మాట్లాడాలి. ఆమె చెప్తలేరు. మనము ఆమెన్. యవనస్తులారా, విజయం పొందుకున్న వ్యక్తులు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆల్రెడీ వీఆర్ విక్టర్ 1. మనం గెలవడానికి పోతలేమండి, గెలిచిన నుండి అత్యధికమైన విజయంలోకి పోతున్నాం. మనం ఓడిపోయిన టీములు లేము, గెలిచిన టీములో ఉన్నాం. మన నాయకుడు ఎవరు? జీసస్ క్రైస్ట్ మన నాయకుడు, యేసుక్రీస్తు మన నాయకుడు. మనం గెలిచిన వ్యక్తులు మనము. హల్లెలూయా. అందుకే నువ్వు గెలిచిన వ్యక్తులకే నువ్వు మాట్లాడు. ఆమేన్. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడద్దు. పరిస్థితులను గద్దించు. వ్యతిరేక పరిస్థితులు గద్దించమని చెప్పు, గద్దించు, అవి మొత్తం వెళ్ళిపోతాయి. హల్లెలూయా. కాబట్టి చాలా ప్రాముఖ్యం. ఇక్కడ వీళ్ళు పని చేసిళ్ళు. దేని మీద పని చేశారు? వారికి ఏమైతే నమ్మకం ఉన్నదో ఆ నమ్మకం మీద పనిచేసిళ్ళు, అదే వారి విశ్వాసం. వారి విశ్వాసం చూసి యేసుమని చెప్తున్నా తెలుసా, ఆ వ్యక్తి స్వస్థత పొందుకుని మాత్రమే కాదు, ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు. ఏమైంది ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు. అంటే నీకుండే విశ్వాసం బట్టి ఇతరులు రక్షింపబడతారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అది విశ్వాసం. అంటే నువ్వు నమ్మకం మీద నువ్వు పని చేయాలి. నమ్మకం మీద ఏం చేయాలి? పని చేయాలి. హల్లెలూయా. కొంతమంది ఏమంటారు తెలుసా, నేను ఎంత ప్రాణం చేసినా సైతం చూపిస్తానంటారు. నేను ఎంత ఇచ్చినా కానీ మాకు మామూలుగా ఉంటుందంట అంటారు. అందుకే నీ మానసిక విధానం మారాలి. నువ్వు సమృద్ధిని చూసే ముందు నీ మనసులో సమృద్ధి రావాలి.
నీ ప్రాణంలో సమృద్ధి రావాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు సమృద్ధి చూస్తావు. మన లగ్జరీగా ఉండే ముందు లగ్జరీ మన జీవితంలోకి రావాలి. మనము ఉండే విధానం, మనం మాట్లాడే విధానం, మనము ఆ విధంగా మనం కావాలి. మనము హల్లెలూయా, అది విధానం. కాబట్టి చాలా ప్రాముఖ్యం ఏంటంటే మన మానసికంగా దేవుడు మారుస్తున్నాడు. మన మానసిక విధానం దేవుడు మారుస్తున్నాడు. నమ్ముతున్నారా? నీ మానసిక విధానం దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు గొప్ప కాలు, దేవుని గొప్ప కాలు చూడబోతున్నావు. నీ పక్కన చెప్పండి, నేను దేవుని గొప్ప కాలు చూడబోతున్నాను చెప్పండి. నేను ఈ సంవత్సరంలో దేవుని గొప్ప కాలు చూడబోతున్నాను. ఈ దినంలో నేను దేవుని గొప్ప కాలు చూడబోతున్నాను. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే నమ్మకం మీద పనిచేయాలి. ప్రైజ్ గాడ్. నమ్మకం మీద నువ్వు పనిచేస్తానండి, నువ్వు చాలా గొప్ప కాలు చూస్తావు. హల్లెలూయా. మనం గొప్ప కాలు చూడనికే మనం ఈ భూలోకంలో ఉన్నాం. మనం పరలోకాన్ని భోగమునిపే పరలోకాన్ని భూలోకంలో చూపించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థన ఏంటిది? చాలామంది లోకంలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. కిరోసిన్ పెరుగుతుంది, పెట్రోల్ పెరుగుతుంది, అది వ్యతిరేకంగా ఉన్నాయి పరిస్థితులు అన్నీ కూడా కదా. కానీ దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఈ భూలోకంలో మనకిస్తాడు. మనం ఎక్కడి వ్యక్తులము? పరలోక వ్యక్తులము. పరలోకంలో ఉన్న వ్యక్తులం. చూడండి, చాలామంది మన పరలోక దర్శనం కలగాలి. దేవుని కృపను బట్టి కలుగుతాయి కూడా. ఆమె చెప్తలేరు? పరలోక దర్శనం కలుగుతాయి కూడా. హల్లెలూయా. అయితే చాలా ప్రాముఖ్యమైనది తెలుసా? పరలోకమే నీ కొరకు చూస్తుంది. ఇక్కడ నువ్వు చేసే ప్రార్థనల మీద, నువ్వు చేసే కార్యాల మీద దేవుని ఒక దూతలే వాళ్ళకు సువార్త ప్రకటించి, అయితే అది లేదు వారికి. స్టార్టింగ్ ప్రకటించాడు, కానీ ఈ భూలోకంలో సువార్తను ప్రకటించే కృప మనకిచ్చాడు. వాళ్ళు తొంగి చూస్తారట దేవుని కార్యాలను. వాళ్ళు దేవుని కార్యాలను ఏం చూస్తారట? పరలోకమే మన వైపు చూస్తుంది. హల్లెలూయా. నీ ద్వారా ఈ లోకములో, మన ద్వారా ఈ లోకంలో పరలోకాన్ని దేవుడు నెరవేర్చడం దేవుని చిత్తము. అది మనలో నుండే దేవుడు నెరవేర్స్తాడు. అందుకే మొట్టమొదటిగా ఆ పరలోకాన్ని నువ్వు భూమి మీద అనుభవించాలి. పరలోకాన్ని నువ్వు భూమి అనుభవించకుండా ఇతరులకు ఇస్తావా? పరలోకంలో ఏముంటుంది? మొట్టమొదటిగా సంతోషము, సమాధానము, ఆనందము, జాయ్, గొప్ప ఆనందం. అది అంత గొప్ప ఆనందం నువ్వు భూమి మీద చూడడం దోచిత్తం. నువ్వు కాదు, నీ ద్వారా ఇతరులు చూడడం దోచిత్తము. అందుకే పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడినాక, మీ రాజ్యం వచ్చినాక, మీ చిత్తం పరలోకమందేలాగో. ఆమేన్. కానీ చాలామంది వాళ్ళ సొంత బరువులు వాళ్ళే మోస్తాను. నువ్వు బరువులలో జీవించడం దోచిత్తం కాదండి, నువ్వు ఆనందంలో ఉండడం దోచిత్తం. అందుకే దేవుని విధానంలోకి రా. చెప్పు, నీ పక్కలోకి చెప్పు, నువ్వు దేవుని విధానంలోకి రా అని చెప్పు బ్రదర్, చెప్పండి. దేవుని విధానంలోకి రామని చెప్పండి. నువ్వు దేవుని విధానంలోకి వస్తే నీ యొక్క జీవితం సులభంగా అయిపోతుంది. హల్లెలూయా. నీ భారమైన మోసుకున్నాడు యేసు ప్రభు. 2000 సంవత్సరాల క్రితం నీ భారం మోసుకున్నాడు. ఎంతమంది సులభంగా కావాలన్నది జీవితం సులభంగా? నా జీవితం ఒకప్పుడు హార్డ్గా ఉండే అండి. నేను చెప్తున్నాను, ఎంతో హార్డ్గా ఉండే నా జీవితం, ఎంత భారంతో ఉండే నా జీవితం, ఎంతో కృంగిపోయేది. కానీ ఇప్పుడు సులువుగా అయిపోయింది, సులువుగా తేలిక అయిపోయింది. ఆ రెవల్యూషన్ వచ్చింది. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఎవరికి ఇస్తాడు సార్? నీకే ఇస్తాడు. ఎందుకు నీకు ఇస్తాడంటే నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. నువ్వెవరివి? ఆయన కుమార్తెవు నువ్వు, నీకే ఇస్తాడు అది. హల్లెలూయా. కాబట్టి మనము కుటుంబంలో సమాధానం, ఆనందం కలిగి, సంతోషం కలిగి జీవించడం చిత్తం. మన కుటుంబ ఎన్విరాన్మెంటే, మన కుటుంబ వాతావరణమే పరలోక రాజ్యాలకు అయిపోతుంది. దేవుడు చేస్తాడు, అల్లరి చేసిన దేవుడు. హల్లెలూయా. అపవాది ఏమైనా ఆటంకాలు వేస్తే గద్దించాలి, అంతే, బంధించాలి. నువ్వు ఆటంకాలు చూసుకుంటే ఏడవద్దండి, ఏడ్స్ ఏం రాదు. నువ్వు నోరు తీసి బంధించు, అవి బంధింపబడతాయి. ఆమేన్. హల్లెలూయా. నేను చాలామంది ఏం చెప్తారంటే, నా భర్త మారతలేడు అంటాడు. ఇంకా సైతానికి ద్వారం తెరుతాను నువ్వు మంచిగా. ఏం చెప్తాను? నా పక్కన ఆమె మంతలెత్తాలి బ్రదర్ అంటారు. నీలో ఉన్నోరు ఎవరు? అసలు నీళ్ళు ఎవరున్నారు? నీలో పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నాడు కదా. నీలో ఉన్నవారు లోకాన్ని జయించిన వాడా, లేదా ఓడిపోయిన వ్యక్త?
లోకం జయించిన వ్యక్తి. మరి నువ్వు ఎలాంటి వ్యక్తివి చూడు. అంటే నా జనులు జ్ఞానము లేక దేవుని జ్ఞానం రావాలి. దేవుని జ్ఞానం వస్తే నువ్వు జయించిన వ్యక్తివి నువ్వు. అందుకే సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? వాక్యాన్ని వినియాడు. వాక్యములు ఎవరైతే ఆనందిస్తారో వారు జీవితాన్ని ఆనందిస్తారు. ఇది రహస్యం ఇది. హల్లెలూయా. వాక్యం ఎందుకంటే నీకు వాక్యం తెలిసి నేను ఎప్పటికీ చిన్నపిల్లల లెక్కనే ఉంచుదామని చూస్తుంటాడు సైతాన్ ఎప్పటికి కూడా. చిన్నపిల్లలు ఏం చేస్తారు? చిన్నపిల్లలు ఒక్క మెంటల్ చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారు? చిన్నపిల్లలు చిన్నదానికి పెద్దదానికి ఫస్ట్ వాళ్ళకి ఏమైనా కావాలంటే ఏం చేస్తారు? ఏడ్స్తారు. సైతాన్ కూడా నేను ఎప్పటి చిన్నదాని లెక్క ఉంచుతుంటాడు. ఎందుకంటే నువ్వు జ్ఞానవంతుడు అయితే మన పని అయిపోతుంది. ఆశలన్నీ నువ్వు పొందుకుంటావు కదా, దీవెనలన్నీ నువ్వు పొందుకుంటావు కదా, అవన్నీ నువ్వు చూస్తావు కదా, కార్యాలన్నీ కూడా నువ్వు అసాధ్యమైన వ్యక్తి వలె ఈ లోకంలో జీవిస్తావు కదా. అందుకే చాలామంది చాలా సంవత్సరాలైనా చిన్నపిల్లల లెక్కలు ఉంటారు ఆత్మీయ జీవితంలో. లేదు, నువ్వు ఎదగాలి, నువ్వు గ్రో కావాలి ఆత్మీయ జీవితంలో. నువ్వు చిన్నపిల్లల లెక్క ఉండడం దోషితం కాదు. చిన్నపిల్లలు దేనికైనా భయపడతారండి. కుక్క వచ్చినా భయపడతారు చిన్నపిల్లలు. అందుకే ఆత్మీయ జీవితంలో చాలామంది ఎందుకు భయపడతారు తెలుసా? సైతానుకు, మంత్రగాళ్లకు, చీకటి శక్తులు ఎందుకు భయపడతారు తెలుసా? వాళ్ళు ఇంకా చిన్నపిల్లల స్థితిలో ఉంటారు. నువ్వు చిన్నపిల్ల ఉండడం దోషితం కాదు. నువ్వు ఎదగాలి నువ్వు దేవుల్లో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎదిగితే నీ ఏరియాలో ఉన్న మంత్రగాళ్ళు కూడా వెళ్ళిపోతారు. రియల్ చెప్తున్నాను, నేను అనుభవంతో చెప్తున్నాను అది. హల్లెలూయా. కాబట్టి నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యం వినాలి మంచిగా. వాక్యము ఏం చేస్తుంది? జ్ఞానం తెప్పిస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు జ్ఞానం వస్తే సైతాన్ని బంధిస్తావు. చాలామంది సైతాన్ని బంధించరు. యేసయ్య బంధించి ప్రభు అంటారు. దేవుడు కాదు బంధించేది, నువ్వు బంధించాలే. అర్థమైందండి? రియల్ చెప్తున్నాను. ఆ జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎదిగినప్పుడే వస్తుంది. అవునా కదా? లేదా నువ్వు చిన్నప్పుడు చాలామంది ప్రార్థన చూడండి, ఆ బంధించే అనే విధానం కూడా తెలియదు చాలామందికి, విశ్వాసులకు, బయట వారికి కాదు. 3 దాళ్ళ దగ్గర పెట్టింది, 4 దాళ్ళ దగ్గర పెట్టింది. ఎవరు భయపడతారంటే అన్యులు భయపడితే ఏం కాదు, క్రైస్తవులు భయపడతారు. చూడు దేవుని బిడ్డలు, ఎందుకు అంటే నువ్వు వాక్యములో ఇంకెదిగితే ఆ జ్ఞానం నీకు వస్తుంది, నువ్వు బంధిస్తావు. దురాత్మ నువ్వే వెళ్ళగొడతావు అండి. సైతాన్ని ఎవరు వెళ్ళగొడతారు? నువ్వే వెళ్ళగొడతావు. ప్రైజ్ గాడ్. అంత గొప్ప కృపను దేవుడు మనకిచ్చాడు. మనం ఎవరంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో అవయవులం మనం. హల్లెలూయా. కాబట్టి నీవు ఏం చేయాలి అంటే నమ్మకం మీద నువ్వు కార్యం చేయాలి, నమ్మకం మీద పని చేయాలి, ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. అందుకే వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఆమేన్. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏవైతే దొరికినవి నమ్మిన ఎడల మనం వేటిని అడుగుతున్నామో, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది 10 సంవత్సరాల నుంచి అదే ప్రార్థన చేస్తుంటారు. నువ్వు నమ్మిన దాని మీద ఎక్సర్సైజ్ చేయమంటాడు దేవుడు. నువ్వు దేని నమ్ముతున్నావో ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ప్రార్థన చేస్తాను, దేవుడు విన్నాడు ఆల్రెడీ మన ప్రార్థన. నమ్మిన దాని మీద ఏం చేయాలి? నేను కూడా కొంతకాలం అట్లే ఉండే, మీరే కాదు, మనమే కాదు, మన బయటలో ఎవరైనా కావచ్చు. హల్లెలూయా. ఎక్సర్సైజ్ చేయాలి. ప్రభా నా ప్రార్థన జవాబు ఇచ్చే స్తోత్రములు. నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు? ఎవరైనా చెప్తారా దేని గురించి ప్రార్థన చేస్తాను? నీ విజ్ఞాపనలో దేని గురించి చేస్తున్నావు అంటే ప్రార్థన? కుటుంబం కొరకు. కుటుంబం కొరకు చేస్తాను. ఎన్ని సంవత్సరం చేస్తున్నావు? చేస్తాను. ఓకే, ఎన్ని సంవత్సరం చేస్తాను మనకు అవసరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు నుంచి ఏం చేయాలి అంటే దాని పని చేయడం అంటే ఏంటంటే, ప్రభు నా కుటుంబ పరిస్థితులు మొత్తం మార్చివేసిన స్తోత్రములు, నా కుటుంబంలో గొప్ప సమాధానం ఇచ్చే స్తోత్రములు, ఆనందం ఇచ్చే స్తోత్రము తండ్రి, అది ఒప్పుకున్నాడు పని చేయడం. హల్లెలూయా. వాళ్ళు ఏవైతే 4 వ్యక్తులు ఏ విధంగా అయితే పనిచేశారో, నువ్వు పనిచేసినప్పుడు నీ విశ్వాసము నీ ముందు నెరవేర్చబడుతుంది. అది విధానం. హల్లెలూయా. అందుకే నువ్వు నమ్ము. నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా వేటి గురించి ప్రార్థన చేస్తున్నావు. మనం నమ్ముతున్నాం, నిజంగా మనం చాలా బాగా నమ్ముతున్నాం. నమ్ముట్లో ఎటువంటి డోకలేదు, నమ్ముతున్నాం మనం. అయితే నువ్వు పని చేస్తలేవు, ఇన్ని పని చేయలే. ఇప్పుడు నుంచి ఏం చేయాలి? పని చేయాలి ఇప్పటి నుండి. హల్లెలూయా. నువ్వు పని చేస్తే నీ విశ్వాసాన్ని పని చెప్తే, విశ్వాసాన్ని ఒక పని నువ్వు పని చెప్పినప్పుడు, విశ్వాసం ఎదిగినప్పుడు ఆ ఫ్రూట్ నువ్వు చూస్తావు, ఆ ఫలం నువ్వు చూస్తావు.
హల్లెలూయా. అందుకే చాలా విశ్వాసం ఎట్లా వస్తుందంటే వినటం వల్ల విశ్వాసం కలిగి ఉండడం. విశ్వాసం అనేది ఒకరికొకటి కాదండి, ప్రతి ఒక్కరిలో పనిచేస్తుంది. చూడండి, మీరు నీళ్ళు కాబెడతారు కదా, నీళ్ళు ఆగుతాయా కాగయా? కొందరికి ఆగకుండా ఉంటాయా? అందరికీ ఆగుతాయి కదా, అందరికి ఆగుతాయా? సేమ్ విశ్వాసం కూడా అంతే. నీకున్న దాని అందరిలో పనిచేస్తుంది విశ్వాసం. నీవు చేసే దాన్ని బట్టి పనిచేస్తుంది. నీవు దాని మీద అభ్యాసం చేసే దాన్ని బట్టి విశ్వాసం అవుతుంది. విశ్వాసం పెంచుకునే కెపాసిటీని దేవునికి ఇచ్చిండు. విశ్వాసం అందరిలో ఉన్నది, కానీ అది పెంచుకోవాలి. నమ్మకం అందరిలో ఉన్నది, విశ్వాసం అందరిలో ఉన్నది, ఆ విశ్వాసం పెంచుకోవాలి. అందుకే యేసు చెప్తున్నాడు, ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం నీకున్నా ఈ కొండను చూసి సముద్రం పడునంటే పెడతాడు. అంటే ఆవగింజను ఎందుకు చేసింది యేసు అంటే, ఆవగింజ భూమిలో పెట్టిన తర్వాత పెరుగుతుంది. నీ విశ్వాసం కూడా పెరగాలి. నీ విశ్వాసం మీద పనిచేసేటప్పుడు విశ్వాసం పెరుగుతుంది. ఏమవుతుంటుంది? విశ్వాసం పెరుగుతుంటుంది. నువ్వు విశ్వాసం పెరుగుతా నీ లైఫ్ చూడ ఎంత బాగుంటుందో. అందుకే ప్రభా నాకు మంచి ఆరోగ్యంతో నింపిన స్తోత్రము తండ్రి. కెనిత్ హ్యాగిన్ అనే దైవ సేవకుడు ఈ టెస్ట్ అని చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఆల్మోస్ట్ ఇంకా కొద్దిసేపట్లో క్లోజ్ చేసుకుందాం. కెనిత్ హ్యాగిన్, అందరి కెనిత్ హ్యాగిన్, ఆయన మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అండి, బలమైన ప్రార్థన పరుడు ఆయన. కెనిత్ హ్యాగిన్ అనే దైవ సేవకుడు క్యాన్సర్ 4th స్టేజ్. డాక్టర్స్ ఏం చెప్పాలంటే, ఈ వ్యక్తిని యవ్వనస్తుని తీసుకొని పోండి, చనిపోతాడు, 6 నెలల కంటే ఎక్కువ బతకడు, చనిపోతాడని చెప్పినట. ఆయన ఇంటికి తీసుకొచ్చిళ్ళు, ఆయన ఒక రూమ్లో ఉన్నాడు. దేవసేవకులకి ఇట్లా వస్తారు కదా ఆయన చూడనికి, వచ్చి ఇంకో రూమ్లో వాళ్ళు ఏమని ప్లాన్ చేస్తే తెలుసా? ప్రభా యవ్వనస్తుని ఫినరల్ కోసం ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఆయన బాధ అనిపించేదట, ప్రభా నేను చనిపోతున్నా, ప్రభా ఈ కుటుంబానికి ఖర్చులు తెలియజేయండి, ఖర్చులు కావాలి, చనిపోతే ఫినరల్ కార్యక్రమం చేయడానికి ఖర్చులు ఇవ్వాలి అని వాడి గురించి ప్లాన్ చేస్తారట పాస్టర్స్ కూడా. ఆయన బాధపడుకున్నాడు, కానీ ఆయన వాక్యం చదువుతుంటే నువ్వు రోజు ఒప్పుకో అని చెప్పినట దేవుడు. ఎవ్రీడే యూ కన్ఫెస్, ప్రతిదినం నువ్వు ఒప్పుకో అని చెప్పిండట. ఆయన ఒప్పుకున్న ప్రతిదినం ఒప్పుకుంటాడు. ఏమని ఒప్పుకుంటాడు? యేసయ్యా మీరు పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుకొని ఉన్నాను. చెప్తాం, అంతా చెప్తలేరు. యేసయ్యా మీరు పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుకొని ఉన్నాను. చాలామంది మోకాళ్ళ నొప్పులు వస్తే మళ్ళీ అది పెరుగుతాయి కానీ తగ్గాయి. ఏం చెప్పాలా? ఆ మోకాళ్ళ నొప్పులని 100 మంది చెప్తారు వాళ్ళు. దాన్ని పెంచుకుంటున్నావు నువ్వు. మోకాళ్ళ నొప్పులు ఏం చేస్తున్నావు? హలో చేస్తున్నావు ఇంకా చెప్పి. కానీ యేసు నామములో మోకాళ్ళ నొప్పులను గద్దిస్తాను అని చెప్పి, యేసయ్యా మీరు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థ స్తోత్రం ప్రభా అని చెప్పినవా? చెబితే కార్యం జరుగుతుంది. ఇది ఫేత్. ఎప్పుడెవరు చెప్పాలి? చెప్పు నువ్వు. ఈయనే అట్నే రోజు చెప్పేది చెప్తుంటే 4 months 5 months తర్వాత 6 months వచ్చింది. నువ్వు ఏమేది చెప్తున్నావు దాని మీద పని చేయమని చెప్పిండట. దాని మీద పని చేయి అని చెప్పిండట. ఆయన బలవంతంగా బెడ్ల నుంచి లేచినట్టండి. లేస్తే కొన్ని 1000 సూదులు కుచ్చుకపోయినట్టుండేనట. ఎందుకంటే క్యాన్సర్. చెప్తాను ఆయన, యేసయ్యా మీరు పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుకొని ఉన్నాను అని చెప్పుకుంటా మెల్లమెల్ల నడువు సాధేసిండు. ఒక 1/2 hourలో ఉరుకులు ప్రారంభించిండట. క్యాన్సర్ మొత్తం లెఫ్ట్ అవే, క్యాన్సర్ వెళ్ళిపోయింది. గట్టి చెప్పడం మహిమపడతాం. హల్లెలూయా. అందుకే నీవు దేని మీద నువ్వు నమ్మకం ఉంచుతున్నావు? నీ నమ్మకం దేని మీద? అది కాబట్టి నీ నమ్మకం దేని మీద? నీ నోటి నుండి ఏ మాటలు వస్తున్నాయా? అది నువ్వు గట్టిగా చెప్పులు కొడదాం. ఆమేన్. గుడ్. ఏమొస్తున్నాయి? అది నీ జీవితం ఎక్కడ లేదండి, నీ నోట్లో ఉన్నది. ఎక్కడుంది?
నీ నోట్లోనే జీవితం ఉన్నది. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనేది అందరికీ, ఒకరికి కాదు అని అందరికీ పనిచేస్తుంది. నువ్వెంత నమ్మకం ఉండి ఆ నమ్మకం మీద నువ్వెంత పని చేస్తావో అట్లా నీ జీవితంలో పనిచేస్తుంది. అందుకే మనం ఏం కావాలి, నోటిని మార్చుకోవాలి. అందుకే దేవుడు అబ్రాహాముకి ఏం చేసిండు? అబ్రాహాముకి చెప్పిండు దేవుడు 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చెప్పిండు, నేను నీకు కుమార్ని ఇస్తా అని చెప్పిండు. అప్పటి వరకు ఏం పేరు? అబ్రాహాం పేరు అబ్రామే. కానీ అబ్రహాం అంటే అర్థం ఏంటిది? జనంలోకి తండ్రి. ఆ జనంలోకి తండ్రి అని పేరు మార్చిన సంవత్సరానికి కుమారుడు వచ్చాడు. నీ నోటి మాట మారితే నీ పరిస్థితులు మారుతాయి. కేవలం నీ నోరు మార్చుకో. ఇన్ని రోజులు మనం ఏమైతే విత్తినామో దాన్ని బట్టి తిన్నాం. ఇప్పటి నుంచి మనం విత్తే దాన్ని బట్టి మన పరిస్థితులు ఇంకా గొప్పగా ఉంటాయి. నువ్వు మంచిగా ఉన్నావు లేవని కాదు, నువ్వు ఇంకా శ్రేష్టమైన విత్తు, ఇంకా గొప్ప విత్తు నీ జీవితంలో. పోయి పంట కోయి, నువ్వు పంట సీడ్ అయ్యి విత్తనం వేయి. విత్తనం ఎక్కడ విత్తనం ఏది? నీ నోరే విత్తనం. ఏది విత్తనం? నీ నోరే విత్తనం. నువ్వు ఎన్ని విత్తనాలు వేస్తావు అంత పంట కోస్తావు. హల్లెలూయా. నోరు పంట విత్తనము ఎన్ని దినములు పంట వస్తుంది? 4 months. చూడు, నీ నోటి మాట విత్తిన తర్వాత పంట ఎట్లా వస్తుంది చూడండి. అంతకుముందు ఏం విత్తనం విత్తిండు? అబ్రాహాం అనే పేరే విత్తినానే. కానీ దేవుడు, అది కూడా చరిత్ర. అది అంటే దేవుడు ఆయనకి ఇచ్చే విధానం గొప్పది. హల్లెలూయా. ఆయనకు అబ్రహాం అనే పేరు మార్చిన కొన్ని దినంలకే అబ్రహాం ఆకాశ నక్షత్రంలో సంతానం అయిపోయింది కదా. అంటే మన నోటి మాట అంత శక్తివంతమైంది. మన నోటినే మన జీవితం ఉన్నది. ఎక్కడున్నది? నోటినే జీవితం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి చాలా ప్రాముఖ్యం ఏంటంటే, నీవు విశ్వాసాన్ని పెంపొందించుకునే విధానము, నీకున్న నమ్మకం మీద నువ్వు పనిచేయి. ఇందులో పని చేయలే, ఇందులో పనిచేసినావు. ఎక్కడ పనిచేసినావు తెలుసా? వ్యతిరేకమైన వాటి మీద పనిచేసినావు, వ్యతిరేక విశ్వాసం మీద పనిచేసినావు. అందుకే వ్యతిరేక విశ్వాసం పెరిగింది. అందుకే ఇవాళ ఏం చేయి, వేలుతో సహా పీకే ఆ వ్యతిరేక విశ్వాసాన్ని. ఆ వ్యతిరేకమైన నిజంగా విశ్వాసము ఎట్లా పనిచేస్తుంది, ఆ విశ్వాసం కూడా అట్లా పనిచేస్తుంది. నువ్వు విశ్వాసాన్ని పెంపొందించుకుంటావా, అవిశ్వాసాన్ని పెంపొందించుకుంటావా, నీ ఇష్టం. అది గోధుమలు మొలుస్తాయి, గురుగులు కూడా మొలుస్తాయి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఫైర్ వచ్చినప్పుడు అన్నీ కాలిపోతాయి. పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడాలి. హల్లెలూయా. ఏం చేయి, ఇప్పటి నుంచి మంచి పంట వేయాలి మనం, మంచి పంట. అందుకే పరలోక రాజ్యం అంటే తన పొలములో విత్తనం వేయు ఒక మనుషుని పోలి ఉన్నదట. ఆయన పొలంలో విత్తనం వేశాను. పొలం విత్తనం ఏంటిది? నీ ఉదయంలో విత్తనం, నీ నోరే ఒక విత్తనం, నీ నోటి మాట విత్తనం. నువ్వు విత్తనం వేస్తున్నావు, ఆయన రాత్రి పగళ్ళు పడుకుంటాడట, అది కోతకు వస్తాయట. అది నువ్వు విత్తనాలు వేస్తా అంటే నువ్వు జోడు సీడ్స్ వేస్తా అంటే, విశ్వాసమైన విత్తనాలు వేస్తా అంటే అది నువ్వు కోస్తా అంటావు. ఇది రహస్యం. ఇది ఈ మాట ఈ విధంగా చేయండి. నీ జీవితం కనుక ఇట్లే ఉంటే నన్ను అడగండి అండి. మీరు చేసిన తర్వాత నేను పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి లాస్ట్ 2 years నుంచి చాలా కళలు చూశాను. హల్లెలూయా. ఈ సంవత్సరం ఇంకా చాలా గొప్ప కళలు చూడబోతున్నాను, మనందరం చూడబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నమ్మకం ఉన్నది నీకు ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేయాలి చెప్తలేరు, విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆ విత్తనం, విశ్వాసం విత్తనం ఎక్కడ? ఏది? నీ నోట్లో ఉన్నది. చాలామంది ఏమంటారు తెలుసా, నా భర్త మారతలేడండి అసలుకి అంటారు. అవిశ్వాసం విత్తనాలు వేస్తాలి కదా, అది ముడవాలి కదా. అందుకే ఓకే, చాలా ప్రాముఖ్యమైంది. అందుకే మనము దేవుని బిడ్డలమైన మనం రోమీయులకు రాసిన పత్రిక లాస్ట్ వచనం ఇది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని
రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఆమేన్. ఇక్కడ మర్మమును తెలుసా అండి? నీతిమంతుడు ఎట్లా జీవిస్తాడట? విశ్వాస మూలంగా, కేవలం బై ఫెయిత్. ది రైచియస్ లివ్ బై ఫెయిత్. ఆమేన్. నీతిమంతులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నీతిమంతులు చేయొద్దండి, నీతిమంతులు అయిన వారు మాత్రం చేయొద్దండి, అందరు కాదు. ఎవరైతే నీతిమంతులు, శంకర్ కాదా నీతిమంతులు? బబ్లు నీతిమంతు కావా అంటే నువ్వు దేవుని రక్తం మీద ఇంకా విశ్వాసం ఉంచుతలేరని అర్థం. రియల్, ఇట్స్ అ ఫ్యాక్ట్. నీవు మన సొంత క్రియలతో మన నీతిమంతులం కాము. నీతిమంతులు ఎట్లయితున్నాం? దేవుని రక్తం, యేసు రక్తం కాదా, కేవలం యేసు రక్తం ద్వారా. అందుకే జ్ఞానం ఇంపార్టెంట్. యేసు రక్తం ద్వారా ఎంతమంది కడగబడ్డారు? కడగబడ్డావా? కడగబడే ప్రతి ఒక్కరు నీతిమంతులే. యేసు రక్తం మన క్రియలను బట్టి కాదు, మన క్రియలను బట్టి మన నీతిమంతులం అవుతున్నాం మనం. ఒకవేళ కనుక నీ క్రియలను బట్టి నువ్వు నీతిమంతుని అయితే ఆయన రక్తం చిందించుడు వేస్ట్ అయిపోతుంది. ఆయన ఎందుకు రక్తం చిందించిండు? మనం ఎప్పటికీ పాపులమై అందులో తప్పించుకోలేము కాబట్టే ఆయన వచ్చి రక్తం పెట్టిండు. కేవలం యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నువ్వు నీతిమంతుడు అవుతున్నావు. ఆమె చెప్తలేరు, నేను పాపిని అనుకునేది చాలాసార్లు, కానీ రక్తం విలువ తెలిసింది. కొత్తలనే వచ్చిన కొత్తలనే తెలుసుకున్నా యేసు రక్తంలో ఉన్న విలువ అది. అందుకే సైతానుడు దోషారోపణ చేస్తాడట, నువ్వు దోషివని. అందుకని ఆయన రక్తం ద్వారా మనకు. కాబట్టి ఇక్కడ ఆ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ విశ్వాసంలో దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ విశ్వాసంలో దేవుని నీతి ఇంకెక్కువ బయలుపరచబడుతుందట. హల్లెలూయా. కాబట్టి నువ్వు నీతిమంతునివి. నువ్వెవరు? నువ్వు ఒక నీతిమంతుని. చెప్పండి, పక్కలు చెప్పండి, నేను నీతిమంతుని అని చెప్పండి. నీతిమంతుని యొక్క విజ్ఞాపన బహుబలంగా ఉంటుంది. అందరి విజ్ఞాపన ఉండదు. కేవలం ఎట్లా నీతిమంతులు అవుతున్నాం మనము? ఎట్లా అవుతున్నాం? కేవలం ఆయన రక్తం ద్వారా, ఆయన రక్తం ద్వారా మాత్రమే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక సేవకుడు ఆయన ఆ చర్చిలో మంచి సేవ చేస్తాడండి. ఆ మంచి సేవ చేస్తాడు. ఒక ఆమె ఆ సంఘానికి మారుమనసు పొందిన వేశ్య వచ్చిందట. వేశ్య ఎట్లా వచ్చింది? మారుమనసు పొంది వచ్చింది ఆమె. ఆ వేశ్య వస్తే దేవుడు చెప్పిండట, నువ్వు ఆమెను పెళ్లి చేసుకొని చెప్పిండట. ఆమె మారుమనసు పొందింది, యేసు రక్తంలో కడగబడ్డది. ఇప్పుడు ఆమె ఎవరు? నీతిమంతురాలు. ఇప్పుడు ఆమె, హల్లెలూయా. ఆమెను ఆ విధంగా చూడొద్దు మనం. ఆమెన్. నీతిమంతురాలు ఆమె అయితే చాలామంది క్వశ్చన్ మార్క్ వేస్తారు, ఈ వ్యక్తి ఆమెకు సూట్ గారు చెప్తా అంటే, ఈమె నువ్వు చేసుకోవద్దు, ఆమె విధానం ఇట్లా అంటే ఆయన అందరి ముందు మైక్ తీసుకొని చెప్పినట్టు యవనస్తుడు ఆ సేవకుడు. మీరు ఇంకా ఆమెను క్వశ్చన్ మార్క్ చేస్తారు అంటే మీరు యేసు రక్తాన్నే మీరు క్వశ్చన్ మార్క్ చేస్తారని చెప్పిండట. ఎందుకు అంటే యేసు రక్తంలో కడగబెట్టే ప్రతి ఒక్కరు నీతిమంతులు. ఈ నాలెడ్జ్ నువ్వు లేనంతసేపు నువ్వు సైతం చేత మోసపోతావు. సైతం నిన్ను మొత్తుతా ఉంటుంది. ఎట్లా మొత్తుతుంది అంటే మానసికంగా. ఈ నాలెడ్జ్ నీకు ఉండాలి. కేవలం మనం ఎట్లా నీతిమంతులు అవుతున్నాం? త్రూ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు రక్తం ద్వారా. హల్లెలూయా. అయితే ఇక్కడ విశ్వాసం అని ఏం తెలుసు అంటే అదొక నియమం. అది అందరికీ పనిచేస్తుందండి. విశ్వాసం అనేది నీకు పనిచేసి నాకు పనిచేయడం ఉండదు. ప్రైజ్ గాడ్. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది తెలుసా? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, గ్రావిటేషన్ పవర్ కదా. అది అంతటా పనిచేస్తుందా? ఒక దగ్గర పనిచేస్తుందా? అంతటా పనిచేస్తుంది. సేమ్ విశ్వాసం కూడా నువ్వు ఎంత వాడతావో నీకు అంత పనిచేస్తుంది. నీ నోరే ఒక విశ్వాసం, నీ యొక్క నోటి మాటనే ఒక విత్తనం. ఈ యొక్క విశ్వాసమైన విత్తనాలు నువ్వు ఎంత వేస్తావో అంత పనిచేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు ఎవరు మార్చుకోవచ్చు? ఎవరు మార్చుకోవచ్చు? నీ పరిస్థితి నువ్వే మార్చుకోవచ్చు. కేవలం చాలామంది దేవుని బిడ్డలు ఎక్కడో ఓడిపోయి తెలుసా? ప్రార్థన చేసి చాలా బలంగా ప్రార్థన చేసి ఉపవాసాలు కూడా ఉన్నారు, కానీ నోరు మారలే. మన ప్రార్థన, మన నోరు చాలా శక్తివంతమైంది.
నువ్వు గంట సేపు ప్రార్థన చేసి నువ్వు వ్యతిరేకమైన మాట మాట్లాడితే అది కార్యాలు జరిగాయండి. నువ్వు ఆత్మలో నువ్వు మంచుకుంటా పోవచ్చు, నువ్వు కళలు చూడలేవు, నువ్వు నీ నోరు కూడా మారాలి. ఎందుకంటే ఈ భూలోకములో మనం జీవిస్తాం కాబట్టి మనం విత్తనమే మన నోరు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే చాలా నీ విశ్వాసాన్ని ఏం చేయాలి? నువ్వు పెంపొందించుకోవాలి. నువ్వు విశ్వాసం పెంపొందించుకుంటే నువ్వు గొప్ప స్థితిలో ఉండబోతున్నావు. దేవుడి మాటను దీవించున్నాక ఆమేన్. ఈ సమయంలో మనం ఒకసారి మన విశ్వాసాన్ని మనం వెల్లడిపరుస్తాం. చెప్పు, నువ్వు ఎట్లా కూర్చున్నా, నువ్వు నిలబడినా నీ విశ్వాసాన్ని వెల్లడిపరచు. హల్లెలూయా, హల్లెలూయా. రీలో సకల సభ్యు రకల కందలోరా రీలో సకల దేవా, ఈ దినం మీరు విశ్వాసంతో మాతో మాట్లాడారు తండ్రి. మా జీవితాన్ని మీరు మార్చివేసే సూత్రములు, మనం గొప్పగా దీవించే సూత్రములు, గొప్పగా ఆశీర్వదించే సూత్రములు ఆయన గిట్టారా బాబు.